సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్స్ కి ఇటువంటి బూతులకి బాధితులు కొన్ని వందల వేల మంది ఉన్నారు. మాలాంటి వాళ్ళని కూడా చాలా మంది, మీరు కూడా. సో వాళ్ళంతా ఎలా ఉండాలి? ఒక వర్డ్ చెప్పండి వాళ్ళకి, ఏమన్నా ఎలా ఉంటే బెటర్ అంటే మీరు చాలా స్పిరిచువల్ ఇది ఫాలో అవుతున్నారు, మీరు చాలా స్టడీస్ చేస్తున్నారు, ఇంతకుముందు మన ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టుగా. సింపుల్ గా చెప్పాలంటే, మీరు వాటిని ఫేస్ చేసే ధైర్యం లేకపోతే అసలు మీరు ఎక్స్ప్రెస్ చేయొద్దు. ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయదు అసలు సోషల్ మీడియాలో జరిగే వాటిని ఫేస్ చేయటం అనేది, మీరు కుమిలిపోతుంటే బాధపడతా ఉంటే అసలు ఎక్స్ప్రెస్ చేయడం ఆపేసేయండి. ఫేస్ చేయటం అంటే వాళ్ళు ట్రోలింగ్ ఫేస్ చేయడం చేత కాకపోతే, భయపడుతూ ఉంటే కనుక, లేకపోతే ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటే, వాళ్ళు అలా తిట్టారు వీళ్ళు ఎలా తిట్టారు, ఏంటి నా కామాత్మ స్వేచ్ఛ లేదా, నేను మాట్లాడే స్వేచ్ఛ లేదా అని చెప్పేసి కుమిలిపోయే టైప్ లో ఉంటే, అంటే మీరు హార్ట్ కి తీసుకొని బాధపడే టైప్ లో ఉంటే కనుక అసలు సోషల్ మీడియాలో మీరు యాక్టివ్ గా ఏదైనా పోస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అదొకటే. రెండోది, ఫేస్ చెయ్యాలి అంటే చాలా ఈజీగా ఫేస్ చేయొచ్చు. ప్రాక్టికల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక పోస్ట్ పెట్టారనుకుందాం, పెట్టిన తర్వాత నేను వచ్చి ట్రోల్ చేశాను అనుకుందాం. ట్రోల్ చేస్తే మీరు నా గురించి ఆలోచిస్తూ పోయారు అనుకుందాం, ఈయనేంటి శ్రద్ధ గారు వచ్చేలా, శ్రద్ధ అనే వ్యక్తి వచ్చేలా తిట్టాడు అది ఇది అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ పోతే, ఇండైరెక్ట్ గా చెప్పాలంటే అప్పటిదాకా మీరు హైయెస్ట్ ఎనర్జీలో ఉన్నవాళ్ళు కాస్త మీరు సింపుల్ గా వచ్చేటప్పుడు చాలా పాజిటివ్ ఎనర్జీలో ఇంకా ఏం షో చేద్దామా ఇంకా అది అని చెప్పేసి ఏదో మంచి మంచి ఐడియాస్ తో క్రియేటివ్ గా ఉన్నవాళ్ళు కాస్త మీ ఎనర్జీ అంతా తీసుకొచ్చేసి నా మీద, అసలు అన్నోన్ పర్సన్, నేను ఎవరు ముక్కు మొహం తెలియని వాడి మీద తీసుకొచ్చేసి ఇదేంటి ఎంత దీన్ని ఎవడో వచ్చేసేసి రాయేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి నా గురించి ఆలోచిస్తూ ఉంటే, యూ రెడ్యూస్డ్ యువర్ ఎనర్జీ లెవెల్, మీ కాన్షియస్నెస్ లెవెల్ ఎక్కడికి, ఫియర్కే, యాంగ్జైటీకి, స్ట్రెస్కే, అలాగే హేట్కి వాడిని ఇంకా ద్వేషించడం మొదలు పెడతారు, ఆ సమాజాన్ని ద్వేషించు, అలాగా ఆ టైప్ ఆఫ్ పార్టీని ఇంకోటి ద్వేషించడం మొదలు పెడతారు. తెలియకుండా మీరు ఏం చేస్తున్నారంటే కనుక, మీరు చేయాల్సిన అన్ని పనులు పక్కన పెట్టి మీ హైయెస్ట్ ఎనర్జీ ప్యాటర్న్ పక్కన పెట్టి లోయెస్ట్ ఎనర్జీ ప్యాటర్న్ లోకి వచ్చేసేస్తూ ఉంటారు. సింపుల్ గా ఒకటే సొల్యూషన్ ఏంటంటే, సోషల్ మీడియాలో మీరు ఏమైనా పోస్ట్ పెట్టిన తర్వాత ఏదన్నా సంథింగ్ అదేదో ఇబ్బందికరంగా ఏర్పడింది అనుకున్న తర్వాత పోస్ట్ పెట్టేసి వెళ్ళేసి ఒక వెకేషన్ కి వెళ్ళండి, లేదా ఫ్యామిలీతో స్పెండ్ చేయండి, లేకపోతే హ్యాపీగా టెంపుల్స్ దిగరండి. అంత స్థిత ప్రజ్ఞత ఉండదు కదా, ఇమీడియట్ ఎమోషన్ కదా, ఎమోషన్ ఉంటుంది కదా న్యాచురల్గా ఇమీడియట్ గా. చాలా మంది సెలబ్రిటీలు వాళ్ళని ఎవరన్నా అంటే ఏడవడం, దానికి రివర్స్ పోస్టులు పెట్టడం, మాట్లాడడం అన్ని చూస్తుంటారు చాలా మంది. అవన్నీ చేసిన తర్వాత కొంతకాలానికి వాళ్ళు కూడా అర్థమైపోద్ది, అలవాటు అయిపోతున్నారు. ఎందుకంటే ఇదంతా డిఫరెంట్ లెవెల్స్ లో కొత్తగా వచ్చేటప్పటికే ఫస్ట్ టైం ఒకసారి 2 సార్లు 3 సార్లు, తర్వాత స్కిన్ హార్డ్ అయిపోతుంది. ఎందుకంటే మొదట్లో మనల్ని ఎవరు అనకూడదని చెప్పేసి మన ఈగోని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే కనుక మన ఈగో మీద చాలా మంది రాళ్ళేయటం మొదలు పెట్టి ఉన్నారు, అలవాటు పోతే పోని అని చెప్పేసి. ఇప్పుడు అంత బాధపడాలంటే చిరంజీవో, లేకపోతే బాలకృష్ణో, లేకపోతే మోడీనో, రాహుల్ గాంధీనో, చంద్రబాబు, లేకపోతే జగన్, కేసీఆర్, వీళ్ళంతా ఎంత బాధపడదా కూర్చోవాలి, రోజు వాళ్ళు కుమిలిపోతా కూర్చోవాలి మనం చేసే ట్రోలింగ్ కి. కరెక్ట్.